మాస్ జాతర శ్రీలీల రవితేజ వీళ్ళిద్దరి కాంబోకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వీళ్ళిద్దరి కాంబో అంటే చాలా మంది ఇష్టపడతారు కూడా. ధమాకా సినిమాతో మనం చూసాం. అయితే ఇప్పుడు మాస్ జాతర సినిమా ఏ విధంగా ఉంది అని ఒక ఫస్ట్ రివ్యూ వచ్చేసిందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ ఫస్ట్ రివ్యూ ఎక్కడిది, ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా మాస్ జాతర సినిమా సెన్సార్ అయితే పూర్తి చేసుకుంటే యూబీఐ సర్టిఫికేట్తో 2 గంటల 23 నిమిషాల నిడివిగల ఈ సినిమా వస్తుందన్నమాట. సో మరి అందరూ కూడా పిల్లలు పెద్దలు ఎవరైనా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సో రవితేజ గారి మాస్ పర్ఫార్మెన్స్ అంటే ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు అసలు రవితేజ గారి సినిమా వస్తుందంటే దాదాపు ఒక నెల రోజుల ముందుగానే అందరికీ కూడా భయం పట్టుకునేది అనమాట. ఆ వాల్ పోస్టర్ మీద ఆయన బొమ్మ చూడంగానే అరే రవితేజ సినిమా వస్తుందంటే ఈవెన్ పెద్ద హీరోలు సైతం వణుకు పుట్టించేవాళ్ళు అనమాట. సో కొద్ది కాలక్రమేణా మారే కొద్దీ, జనరేషన్ మారే కొద్దీ రవితేజ గారి సినిమాలు అందరికీ రుచించట్లేదు అనమాట. ఆ తర్వాత ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. డిస్కో రాజా అని, టైగర్ నాగేశ్వరరావు అని. సో ఎన్నో సినిమాలు చేస్తూ ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నారు. రావణాసుర అని చెప్పి. సో ఏది వర్కౌట్ అవట్లా. మరి ఈయన తీసిన సినిమాల్లో హిట్స్ ఏమున్నారంటే క్రాక్ ఒకటి, ధమాకా ఒకటి. ఆ రెండు ఏంటంటే నార్మల్ సాంగ్స్తో, నార్మల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో, నార్మల్ ఫైట్స్తో ఉంటాయి. సో మరి ఫ్యాన్స్కి కావాల్సింది ఏంటంటే రవితేజ గారి నుంచి అలాంటి సాంగ్స్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఆ కమర్షియల్ సినిమా కావాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫ్యాన్సే చూడట్లేని పరిస్థితి అనమాట. లాసుల్లో పోతుంది. సో మరి రవితేజ గారు అది అర్థం చేసుకుని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి రవితేజ గారు కొత్తగా ఎంతో మంది అందరికి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఎంతో మంది డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశారు టాలీవుడ్కి. ఒక గోపీచంద్ మల్లేని గారిని కానీ, తర్వాత పవర్ బాబీ గారిని కానీ. సో ఇలా చాలామంది ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, చాలా పెద్ద స్థాయిలో ఉన్న డైరెక్టర్లు కూడా ఉన్నారు ఆయనతో ఇంట్రడ్యూస్ అయ్యి. సో ఇప్పుడు మరి భాను భోగవరపు గారిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో మరి ఆయన ఈ సినిమాని ఎట్లా నిలబెడతారు? ఎందుకంటే ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు ఒక మంచి హిట్ ఇస్తే తర్వాత కెరీర్ అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది. సో అంతకుముందు మరి బోయపాటి గారు కూడా భద్రా సినిమాతో ఆయనతో లాంచ్ చేశారు. మరి ఆయన ఈరోజు అలాంటి పెద్ద సినిమాలు హ్యాండిల్ చేస్తున్నారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు అందరూ తెలిసిందే. ఇంకా రవితేజ గారితో లాంచింగ్ అయిందంటే వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ అది చాలా మంది దొరకదు. ఎందుకంటే రవితేజ గారికి ఉన్న మంచి స్టార్డమ్ని క్యాష్ చేసుకుని వాళ్ళ ఫ్యాన్స్కి మంచి హిట్ ఇచ్చారంటే వాళ్ళు నిలబెట్టుకుంటారు డైరెక్టర్ని. ఆ తర్వాత ఇంకా వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈయన భాను భోగవరపు గారు మాస్ జాతర ఎలా తీశారంటే ఖచ్చితంగా అన్ని రవితేజ గారి ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ కానీ, ఇందులో పెట్టిన సాంగ్స్ అన్నీ కూడా మాస్ లెవెల్లో డ్యాన్స్కి స్కోప్ ఉన్న సాంగ్సే. శ్రీలీల గారు కూడా డ్యాన్స్ ఎరగదీస్తారు అనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరు ధమాకాలో డ్యాన్స్ ఎరగదీస్తారు. నవీన్ చంద్ర గారికి ఒక మంచి పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. మరి ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని తెలుస్తుంది. అట్లనే మరి మాస్ జాతరలో అనుకున్నట్టుగానే ఒక మాస్ ఫైట్ అయితే పెట్టారనమాట. జాతర ఫైట్ అది కూడా విక్రమార్కుడిని తలపిస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మరి ఆ ఫైట్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఆడియన్స్కి కానీ, ఫ్యాన్స్కి కానీ అంటున్నారు. మరి ఓవరాల్గా October 31 అయితే ఈ సినిమా ప్రీమియర్స్తో రిలీజ్ అవుతుంది. మరి అనుకున్న విధంగా ట్రైలర్లో చూపించిన విధంగా సినిమా కనుక ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది, ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటుంది. సో మళ్ళీ రవితేజ గారు ఒక బ్లాక్ బస్టర్ బాట పట్టబోతున్నారని అయితే అర్థమవుతుంది. మరి సెన్సార్ వాళ్ళు అయితే పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. మరి ఇంకా ఆడియన్స్ ఎలాంటి రివ్యూ ఇస్తారో October 31 చూడాల్సింది.